మీ గురించి చెప్పాలంటే ఇప్పుడు 9:30 అవుతుంది సార్. అంటే ఉన్నారంటే ఇంకొకటి మీరంటే ఎంత అభిమానం అన్నది చెప్పడానికి కష్టపడండి సార్. చాలా మంది చిన్నపాటి హెల్ప్ చేస్తేనే సోషల్ మీడియాలో బోర్డు ఫిక్స్ పెట్టి బోర్డు ప్రచారం చేస్తున్నారు. కానీ సరికి వచ్చేసరికి అంత గుర్తదానం అంటారు కదా, మా లేడీ అడ్వకేట్స్ అయితే ఇప్పటి వరకు ఏ జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ ఎవరు కూడా మీ బాధలు ఏంటి అన్నది అంతకంటే అందరూ పట్టించుకున్నా మీ అందరిగా కాదు సార్. చాలా హెల్ప్ చేశారు, చాలా మా ఫండింగ్ రికగ్నైజ్ చేశారు. రియల్లీ మేము దాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మాట్లాడితే దీనికి చాలా పక్కు జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. ముమ్మడివారి నుంచి రెడ్డి సత్యనారాయణ గారు మాట్లాడాల్సింది. Today, sorry. మన మనకి వచ్చే ఆఫీసులో పెడితే మన లాస్ట్ 3 years కూడా మన నరేష్ గారి దగ్గర మనం చూసింది మన ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే మన అడ్వకేట్ ప్రతి వాళ్ళు కోరుకునేది వెరీ కాన్సెప్ట్ ముందుగానే మనకి ఇద్దరు చెప్పినట్టుగా బెంచ్ మీద ఉండగానే ఆయన జడ్జ్ ఎంతకు వస్తే వెరీ ఫ్రెండ్. దట్ ఈస్ హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ది నరేష్ సార్. అలాగే సార్ మనం అడ్వకేట్ గా ఏ మ్యాటర్ రిప్రజెంట్ చేయాలన్నా ఒక కేసు చేయాలని సరే చాలా ఎగ్జైట్ ఉంటుంది. కానీ నరేష్ గారు కోర్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి మా జడ్జి గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏంటంటే మనం ఏమి చూడాలి పని లేకుండా చాలా క్రూషియల్ పాయింట్స్ కూడా చాలా మైన్యూట్ గా చేసి బలానా చెప్పేస్తారు. అంటే మనం చెప్పే అవకాశం ఇవ్వరు. చెప్పే అవకాశాన్ని ఇవ్వకుండానే అంత మైన్యూట్ గా ఆ గ్రాస్పింగ్ అనేది చాలా రేర్ పర్సనల్స్ ఉంటుంది. అది మీ దగ్గర తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి రిప్రజెంటేషన్ లో జూనియర్ అనే పేదలు ఎక్కడ చూపించకుండా మీరందరినీ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఈ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఇలాంటి ఉండాలని చెప్పేసి అలాగే మీ విలియన్ బేస్ లో కూడా మీకు మంచి పేరు పెట్టడం కోరుకుంటాం. ఈ అవకాశం థ్యాంక్ యూ అండి. రాజమండ్రి నుంచి రమేష్ గారు సెక్రటరీ, సెక్రటరీ అధ్యక్షుడు సాయి గారికి, ఈనాటి సన్మాన గ్రహీత వి నరేష్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర న్యాయమూర్తులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు మాట్లాడేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి అమలాపురం న్యాయవాద మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ నరేష్ గారు డిస్ట్రిక్ట్ జడ్జిగా పనిచేస్తూ ఇంతమంది న్యాయవాదుల యొక్క అభిమానాన్ని సంపాదించుకునే విధంగా ఆయన వ్యక్తిత్వం ఉన్నందుకు ఆయన వ్యక్తిత్వాన్ని నేను చాలా గర్వపడి చెప్తున్నాను. నేను లా జూనియర్గా 2008లో రాజమండ్రి బార్లో ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు మాకు సారు సెకండ్ అడిషనల్ జేఎస్సీఎం గారు మరియు పీడిఎం గారు చేసేవారు. మాకు ఆ రోజు నేను చాలా జూనియర్ని. ఆయన గురించి నేను ఈ ఒక్క విషయం మీకు అంటే మీరందరికీ ఎలా మెయింటైన్ చేస్తారని, అది ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఆయనలో ఉంది. ఆయన నాకు ఒక సలహా ఇచ్చేవాడు పై నుంచి, నువ్వు క్లాస్ చేయాలంటే ఏ క్వశ్చన్ అయినా సరే ఆ సెక్షన్ ని ఫిల్ చేయాల్సిందే. ఆ సెక్షన్ ని పూర్తిగా చదివి దానికి సంబంధించిన నువ్వు ఆ కేసు చేస్తే వేస్ట్